సూర్య నమస్కారం. అందరికీ శుభోదయం. ఉదయాన్నే ప్రయాగరాజు అమృత స్నానం ముగించుకొని మేము మళ్ళీ కాశీయాత్రకు బయలుదేరినాము. కాశీయాత్రలోని రాత్రంతా జర్నీ చేసినందుకు మేము కాశీలో రాత్రి రూమ్లో పండుకొని సాయంత్రం కాశీ వీధుల్లో మేము బోట్ షికార్కు బయలుదేరినాము. అలాగే గంగా హారతి ఉంటుంది. హారతిలో ఉన్నాము, ఘాట్లో దశశ్వేత ఘాట్లో ఉన్నాము. మా ముందే హారతి అవుతుంది, గంగా హారతి. మీకు ఆ హారతి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మహాగంగా హారతి అండి. సాయంత్రం సమయంలో దశశ్వేత ఘాట్లో ఈ హారతి ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ హారతి చూస్తారు. చూడండి, మీరు కూడా అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత అందరూ కొంతమంది దర్శనానికి వెళ్తుంటారు. మేము రాత్రి సమయంలో ఈ మహాకుంభమేళ సందర్భంగా 1 గంట వరకు దేవాలయాన్ని దర్శనానికి నిమిత్తమై ఉంచారు. కాబట్టి మేము కూడా హారతి తర్వాత దర్శనానికి వెళ్ళడం జరిగింది. అద్భుతం అండి. ఈ హారతి చూసిన వాళ్ళందరూ మనసుని ఇట్టే కట్టిపడేస్తుంది. అంత అద్భుతమైన హారతి. మన హిందూ సనాతన ధర్మంలోనే ఉందండి గొప్ప హారతి ఇది. ఈ హారతి తర్వాత మేము ఘాట్లన్నీ బోట్లో తిరిగి చూసామండి. చాలా అద్భుతంగా ఉన్నాయి నైట్ దృశ్యాలు. గంగారతి లైవ్ అండి. దాని ఎదురుగా కూర్చొని వీడియో చేయడం అనేది బోట్లోనే అవుతుంది. కాబట్టి బోట్లో మేము మనిషికి 500 ఇచ్చి బోట్ ఎక్కాము. దాని ఎదురుగా నిల్చొని మేము హారతి చూస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ మనకు ఈ గంగానది ఒడ్డుకి ఎన్ని ఘాట్లు ఉంటాయో అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తారు. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మా బోట్ బయలుదేరిందండి. ఇప్పుడు 24 ఘాట్లు ఈ బోట్లోనే తీసుకెళ్ళి చూపిస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. రాత్రుల్లో ఆ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది హారతి తర్వాత బోట్లన్నీ ఇలా షికారుగా మొత్తం గంగా నదిలో వెళ్తూ ఆ ఘాట్లన్నీ చెప్పుతూ ఆ ఘాట్లో ఎవరివి అని చెప్తూ ముందుకు తీసుకెళ్తుంటారండి ఆ బోట్ వాళ్ళు. హరిశ్చంద్ర ఘాట్ అని, మణికర్ణిక ఘాట్ అని, శివాజీ ఘాట్ అని, తులసి ఘాట్ అని, మేర్ ఘాట్ అని, ఇట్లా ఒక 24 ఘాట్ల పేరు చెప్పుకుంటూ మనల్ని ఆ దృశ్యాలను చూపించుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. ఇది సమయం వచ్చి 8:30 సమయంలో ఈ ఘాట్లని చూస్తూ మేము ఆ బోట్లో తిరుగుతున్నామండి. చాలా చల్లటి వాతావరణంలో మాకు ఈ ఘాట దృశ్యాలు చూపిస్తూ తీసుకెళ్తున్నారు. చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. అందులో సమయం కాబట్టి సాయంత్రం సమయం కాబట్టి ప్రశాంతంగా మేము ఆ ఘాట్లని చూస్తూ ముందుకు మా ప్రయాణం సాగుతుందండి. మీరు చూసినవన్నీ ఈ కాశీలోని అతి పవిత్రమైన ఘాట్లండి. ప్రతి ఘాట్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో మన పెద్దవాళ్ళు చెప్పారు. ముఖ్యంగా మణికర్ణిక ఘాట్లో 365 రోజులు శ్మశానం చితి వెలుగుతూనే ఉంటుందండి. అది ఎప్పుడు ఆరకుండా అక్కడ మన శవాలని కాలుస్తూనే ఉంటారు. అక్కడ శివైక్యం అంటే చనిపోయిన వాళ్ళని అక్కడ
శివైక్యం అంటే కాష్టం చేస్తారో వాళ్ళు శివుని లోపల నీలమైపోతారని అక్కడ ఒక స్థల పురాణము. కాబట్టి చాలామంది చివరి దశలో అక్కడికి వచ్చి 15 రోజులు ఆ కాశీలో ఉంచుతారండి. ఆ 15 రోజుల లోపల చనిపోతే వాళ్ళు శివుని లోపల ఐక్యమైనట్టు. మీరు చూస్తున్నది అదే. చాలా ఎప్పటికీ ఆ చితి కనబడుతుంది కదా, ఆ చితి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందండి. అందులో కష్టాలు కలుస్తూనే ఉంటారు. 360 రోజులు రాత్రి పగలు నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కడ ఆగదు. ఆ చితిలో కలిస్తే వాళ్ళు శివునిలో ఐక్యమవుతారని అక్కడి స్థల పురాణము. ఇది మోడీ గారు కట్టించిన కొత్త ఘాట్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది మణికర్ణిక ఘాట్లోని ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్తేనే మనకు దర్శనం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి జనాలు తక్కువగా ఉంటారు. చాలా అద్భుతంగా మాకు దర్శనం. రిక్షాలో కాశీ తిరగడానికి వెళ్ళామండి. ఇప్పుడు మేము కాలభైరవ దర్శనానికి బయలుదేరినాము. ఇప్పుడు కాలభైరవ దర్శనం అయిన తర్వాత మీకు మళ్ళీ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటాము. మీకు అది కూడా చూపిస్తాను. ఒకవేళ కెమెరా అక్కడ తీసుకెళ్ళి రిక్షాలో కాలభైరవ దర్శనానికి బయలుదేరినామండి. ఇంకా 1 కిలోమీటర్ మేము పోవాల్సి వస్తుంటుంది. మొత్తం కాశీలో ఆటోలే కాకుండా రిక్షాలు కూడా నడుస్తాయి. ఆ రిక్షా ప్రయాణం కూడా చేద్దామని బయలుదేరినాము. మా మున్సిపల్ అధ్యక్షుడు రిక్షా వస్తున్నాడు. స్వామి, ఎట్లా ఉంది అనుభవం? మహాకాల్ దర్శనానికి వచ్చినామండి. అప్పుడు వెళ్తున్నాము. సమయం ఎంతో తెలియదు, చూద్దాం. మరి కాలభైరవ దర్శనానికి బయలుదేరినామండి. మొట్టమొదటిగా మనము కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాత నేను శివుని దర్శనం చేసుకోవాలి. జనాలు కొన్ని ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నారండి. ఆ లైన్ అంతా దర్శనం కోసము. ఇది గేట్ నెంబర్ 4 ఎంట్రన్స్. ఇది మాకు అదృష్టం అని చెప్పొచ్చు. మా పాప ఉందని చెప్పగానే మా చెల్లెని అలాగే మా భార్యని దర్శనానికి వదిలేశారు. ఇది లైవ్ అండి, బయట టీవీ రూపంలో పెట్టారు. అందులో మన స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఆ దర్శనము వాళ్ళకి 10 నిమిషాల్లో అయిపోయింది. మేము మణికర్ణిక ఘాట్ నుంచి ఎంట్రీ అయినామండి. మాకు కూడా దాదాపుగా ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. మరుసటి రోజు దుర్గమాత దేవాలయం అండి, ఇది సైడ్ సీన్లో కాశీలో. తర్వాత మేము ఆర్యవైశ్య సంఘంలో భోజనానికి వచ్చాము. చాలా కమ్మటి భోజనం అండి. మేము ఇక్కడే భోజనం చేశాము. దాని తర్వాత మేము ఈ సత్రంలో మనము కూడా మనకు తోచిన సహాయం చేయొచ్చు. అన్నదానానికి ఎంతో కొంత మంచి భోజనం, రుచికరమైన భోజనం అండి. మన తెలుగు భోజనము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరి ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాన్ దేహించపరతి. ఆ శంకరుడే అమ్మవారి దగ్గర భిక్ష ఆడుకున్న చోటండి. తర్వాత మా రూమ్కి వెళ్ళామండి. రూమ్ కూడా మాకు బాగా దొరికింది, గుడి దగ్గరలోనే. అందులోనే విశ్రాంతి తీసుకొని అక్కడ మేము ఉండడం జరిగింది. ఇది మేమున్న రూమ్ అండి. దాని తర్వాత షాపింగ్ చేశారండి మా వాళ్ళు. షాప్ ఇది శారీ సెంటర్. ఇది అందులోనే షాపింగ్ చేసిన తర్వాత మేము ఇందులో నుంచి దాదాపుగా బిల్లు బాగానే అయింది చెప్పొద్దు. తన షాప్ ఓనరు యాదవ్ అని. కానీ చక్కటి గుర్తుపడితే మాత్రం చక్కటి షాపింగ్ అండి ఇక్కడ చేసుకోవచ్చు శారీలో. నమస్కారం అండి. చూసారు కదా కాశీయాత్ర. కాశీయాత్రలో హారతి, మహాకాల్ భైరవ్ దర్శనం, మృత్యుంజయ స్వామి దర్శనము, అలాగే దుర్గామాత, సంకట హనుమాన్ మోచన్ దేవాలయం, ఇవన్నీ మీకు చిన్న క్లిప్స్ అని పెట్టాను. స్వామివారి దగ్గరికైతే ఫోన్ తీసుకొని పోనివ్వరు. హారతి మాత్రం చాలా అద్భుతం అండి. నాకైతే మంచి అనుభూతిని పొందినాను ఈ ట్రిప్లో. ఎందుకంటే కుంభమేళా ప్రభావం ఉంది, కానీ మా అదృష్టం ఏంటో తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాకు రూమ్ దొరికింది. శ్వేత వాళ్ళ పరిచయం ఉన్న అతను మాకు రూము, అందరూ కార్ పార్కింగు, భోజనం కానీ వైశ్య వాళ్ళది అంటే కోమట్లది సత్రం ఉండింది. దాంట్లో మాకు మంచి భోజనం దొరికింది. భోజనం తర్వాత మాకు రాత్రి 11కి అట్లా మేము దర్శనానికి వెళ్తే మాకు స్వామివారి దర్శనము ఒక 20 నిమిషాల్లో అయ్యిందండి. అద్భుతం అది. ఎందుకంటే ఇన్ని వేల మంది వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు, కానీ మాకు అక్కడ లైన్ చూస్తే భయమైంది. కానీ 20 నిమిషాలు మా దర్శనం అయింది. నాకే మంచి అనుభూతి అని అనుకుంటున్నాను. ఇంకా ఒకసారి మైనాడికి తెలుసుకుందాము.
ఓం నమ శివాయ. మేము రాత్రి 6 గంటలకి గంగాహారతి చూసుకొని అక్కడ నుండి శ్రీ కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని అలాగే 11 o'clock శ్రీ కాశీ విశ్వనాథ్ భగవంతుని దర్శనానికి బయలుదేరినాము. ఇప్పుడు సీజన్ కనుక టెంపుల్ 1 గంట వరకు ఓపెన్ ఉంటుందని చెప్పారు. మేము 11 గంటలకి క్యూ లైన్లోకి ఎంట్రీ అయినాము. 12 గంటల వరకు దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇంత జనాభాలో మాకు ఇంత తొందరగా దర్శనం అవ్వడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ భగవంతుని దర్శించుకోవడం అనేది కాశీలో శివయ్య అనుగ్రహం కావాలి. కాశీలో ప్రవేశించాలంటేనే కాశీ విశ్వనాథ్ భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే కాశీలో అంతా కాశీ విశ్వనాథ్ భగవంతునికి అంత విశిష్టత ఉంది. ఇక్కడ మాకు రూము, భోజనం వసతి బాగానే ఉంది. మన ఇంట్లో ఉన్నట్టు ఉన్నది. ఓం నమ శివాయ. చూసారు కదండి తన మాటల్లో అసలు అద్భుతం అని చెప్పొచ్చు మాకైతే. ఎందుకంటే మాకు వచ్చిన పాప ఆమె తీసుకొని ఇంత జర్నీ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే చాలా జిద్దు చేస్తారు, కానీ మా పాప బాగానే సహకరిస్తుంది ఇప్పుడైతే. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రిప్లో ఇంటి నుంచి ఇప్పటిదాకా మేము మంచి ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటూ వస్తున్నాము. అలహాబాద్లో కానీ వారణాసిలో కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం అండి, ఎక్కడైనా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటే మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మా చెల్లెకి తెలుసు కాబట్టి రూము కానీ భోజనాలు కానీ మాకు అద్భుతం. ఇంట్లో ఉన్నట్టే ఉన్నాం. కాశీలో అయితే మాకు ఎక్కడ ఇబ్బంది పడలేము. తను ఉండడం వల్ల తన తెలిసిన వాళ్ళు ఫోన్ చేయడము, మా కార్ కూడా సేఫ్గా పార్కింగ్లో పెట్టడము, ఇంట్లో ఉన్నట్టుగా ఇండిపెండెంట్ హౌస్లో ఉండడము. ఆ రూమ్ కూడా మీకు చూపించాను కదా, ఆ రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మాకు తొందరగా దర్శనం కావడానికి ముఖ్య రీజన్ మా షణ్విక చిన్న పాప ఉన్నదాన్ని చూపిస్తే వాళ్ళు మమ్మల్ని పోలీస్ వాళ్ళు తొందరగా లైన్లోకి వదిలేశారు. షణ్వికకు కూడా కొంచెం రుణపడి ఉన్నాం. ఆమె వలన మాకు తొందరగా దర్శనం జరిగింది. చూసారు కదా, మా పాప కూడా మా ట్రిప్కు సహకరించింది. తన వల్ల కాశీలో అందరికీ 5 hours 6 hours జర్నీ, అంటే 5 or 6 hours టైం పట్టిందంట. మాకు నమ్మరండి మీరు, ఒక 15 నిమిషాల్లో మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము పాప వల్ల. తను కూడా మాకు పాపను చూసి కూడా పోలీసు వాళ్ళు వదిలేశారు. అద్భుతం అని చెప్పొచ్చు. ఇలాగే చూస్తూ ఉండండి. ఈవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మంచి దేవాలయంలో కలుస్తాం.